ఏ కార్యంలోనైనా తొలి పూజలందుకునే వినాయకుడు అంటే అందరికీ ఎంత భక్తి భావమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనను పూజించే భక్తులంటే గణపతికి వల్లమారిన అభిమానం. అందున చిన్నపిల్లలంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. ఆయన రూపం, నామాలు మనకెన్నో విషయాలను తెలియజేస్తాయి. వినాయకుడిని తలుచుకుంటే చాలు, తలపెట్టిన ఏ పనైనా నిరాటంకంగా సాగిపోతుంది. వినాయకుడి వాహనం మూషికం. కానీ ఎలుకతో పాటు సింహం, నెమలి, పాము కూడా ఆయనకు వాహనాలే. మత్స్యాసుర సంహారం కోసం వక్రతుండ అవతారం దాల్చి సింహాన్ని వాహనంగా చేసుకున్నాడు వినాయకుడు. కామాసురుని సంహరించటానికి వికట వినాయక అవతారం ఎత్తినప్పుడు నెమలి వాహనమైంది. నెమలి కామానికి, గర్వానికి, అహంకారానికి ప్రతీక. అయితే ప్రచారంలో ఉన్నది ఎలుక మాత్రమే. దీనికి అక్కుడని పేరు. క్రోధ, లోభ, మోహ, మద, దురాభిమానాలకు ఇది ప్రతీక. గణనాథునితో మూషికుడనే రాక్షసుడు యుద్ధం చేసి ఓడిపోయి తనను వాహనంగా చేసుకోమని వినాయకుణ్ణి శరణు వేడుకుంటాడు. దానికి ప్రసన్నుడవుతాడు గణనాథుడు. వినాయకుని తొండం ఓంకారానికి, ఏకదంతం పరబ్రహ్మకు, ఉదరం స్థిరత్వానికి, చేతుల్లోని పాసం రాగానికి, అంకుశం క్రోధానికి, అభయహస్తం భక్తుల రక్షణకు, మణిక హస్తంలోని మోదకం ఆనందానికి ప్రతీకలుగా చెబుతారు. ఇతరులలోని అవలక్షణాలను చూడరాదనే విషయాన్ని గణపతి నేత్రాలు తెలియజేస్తే, ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలని చెవులు తెలియజేస్తాయి. అన్ని విషయాలను కడుపులో దాచుకోవాలనే స్థిరత్వానికి సంకేతం ఆయన ఉదరం. ఇతరులు వేసే నిందలు, దుర్భాషలను పట్టించుకోరాదని సంకేతం ఆయన పాదాలు. స్వామి వాహనం ఎలుక ఎంతో వేగంగా ప్రయాణిస్తుంది. మనం చేసే పనుల్లో కూడా వేగం ఉండాలి, బద్ధకం ఉండకూడదని ఇది సూచిస్తుంది. గణపతిని ప్రార్థించే వారికి సిద్ధి కలిగి బుద్ధి ప్రాప్తిస్తుంది. వినాయకుడు బ్రహ్మచారి. వినాయకుడికి మేష రాశి అంటే చాలా ఇష్టం. బుధుడు మిథున రాశిని పాలించే గ్రహం కాబట్టి వినాయకుడు వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మేష రాశిని కుజుడు పాలించడం వల్ల వీరు చాలా సాహసోపేతంగా, ధైర్యవంతులుగా, పనుల్లో నైపుణ్యం కలిగి ఉంటారని అంటున్నారు. వినాయకుడి ఆశీస్సులతో ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివైన వారు అవుతారు. మకర రాశి వారికి కూడా ఆ గణనాథుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. ఉన్నత విద్య ద్వారా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు.